జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు? 100% బీఆర్ఎస్ వస్తుంది అన్న. 100%, 99 కదా, 100% చెప్తున్నా. ఇప్పుడంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి వస్తుంది. ఇప్పుడు మాగంటి సునీత గారు ప్రజల్లో ఎప్పుడు తిరగలేదు, బయటికి రాలేదు, ఆమెకి రూలింగ్ చేయడం కష్టమని అంటున్నారు. ఎందుకన్నా అన్న చేసిన అభివృద్ధికే డైరెక్ట్ ప్రజలు అనేది, పబ్లిక్ అనేది మేడంకే ఇస్తారు. సునీత మేడంకి 100% వేస్తారు ఓట్లు. కాంగ్రెస్ ఆల్రెడీ స్టేట్ లో చూసుకుంటే అది రూలింగ్ పార్టీగా ఉంది. ఆ రూలింగ్ పార్టీని కాదని ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ కోట్ వేయాలన్న? అన్న చేసిన అభివృద్ధి మర్చిపోతారు అన్న ప్రజలు. అంటే వీళ్ళు కానీ ఫ్రీ బస్ ఇచ్చారు, సన్న బియ్యం ఇస్తున్నామంట, తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నామంటున్నారు కదా. అవన్నీ ఉన్నాయన్న దేనికి? ప్రజల్ని ఇబ్బంది పెట్టడానిక? ఉంటాయి, కొన్ని వస్తాయి, కొన్ని పోతుంటాయి. ప్రజల్ని ఇబ్బంది పెట్టేది అవసరం లేదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఆల్రెడీ హ్యాట్రిక్ విజయం సాధించింది 100%. అంటే అది మాగంటి గోపీనాథ్ గారిని చూసి వేశారు. ఇప్పుడు మాగంటి సునీత గారు చూస్తే ఓన్లీ సానుభూతి ఓట్లు ఒకటి పడచ్చు అంటున్నారు. అన్నా మాగంటి సునీత గారికి కేవలం సానుభూతి ఓట్లు మాత్రమే పడచ్చు అంటున్నారు. లేదు, 100% జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ మొత్తం మాగంటి గోపీనాథ్ అన్న ప్రజలకి కంపల్సరీ మాగంటి సునీత అమ్మగారికే పడతాయి ఓట్లు. 100% పడతాయి. ఎంత మెజారిటీ గెలవబోతున్నారు? నేను చెప్తున్నా 50 to 60% దాకా వచ్చేస్తుంది మేడం. ఓకే, థ్యాంక్స్ అన్న. జై తెలంగాణ.